మనలో చాలామందికి రాత్రి వేళల్లో ఎక్కడైనా ఒంటరిగా వెళ్ళాలంటే కొంచెం భయపడతాం కదా. కానీ ఒక్కసారి ఊహించుకోండి, చుట్టూ ఎవరూ లేరు. ఒక చోట ఒక అందమైన అమ్మాయి కనిపించి మిమ్మల్ని మీ పేరుతో పిలిస్తే ఎలా ఉంటుంది? అసలు ఆమె అక్కడ ఎందుకు ఉంది? మీ పేరు ఆమెకి ఎలా తెలుసు అన్నది మీకు తెలిస్తే మాత్రం ఇంకాస్త భయంగా ఉంటుంది కదా. ఈరోజు మనం వినబోయే కథ కూడా అచ్చం అలాంటిదే. ఒక సాధారణమైన అబ్బాయి కూలి పని కోసం వెళ్ళిన ఒక చోట అతని జీవితంలోనికి ఊహించని విధంగా ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి ఎవరు, ఆమె వెనుక ఉన్న అసలు నిజం ఏంటి అనేది ఈరోజు మనం కథలో తెలుసుకుందాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ఇంకెందుకు ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. కళ్యాణ్కి 28 సంవత్సరాలు. వాళ్ళ ఊళ్ళో సరైన పని దొరకకపోవడంతో కొంతకాలం పాటు వేరే ప్రాంతానికి వెళ్ళి కూలి పని చేయడానికి వచ్చాడు. అక్కడ ఒక నిర్మాణ పని జరుగుతోంది. చుట్టూ పెద్ద పెద్ద చెట్లు, కొన్ని గుడిసెలు. వాటికి కొంచెం దూరంలో చాలా పెద్ద తోట ఉంది. ఆ తోటలో చెట్లు చాలా దట్టంగా ఉండడంతో పగటి సమయంలో కూడా లోపలికి సూర్యరశ్మి సరిగ్గా పడేది కాదు. కళ్యాణ్ మొదటి రోజు పనిచేస్తున్నప్పుడు అక్కడ చాలా కాలంగా పనిచేస్తున్న పుల్లయ్య అతని దగ్గరికి వచ్చి, "నువ్వు కొత్తగా వచ్చావు కదా" అని అడిగాడు. "అవును పుల్లయ్య, నిన్ననే వచ్చాను" అని కళ్యాణ్ సమాధానం చెప్పాడు. పుల్లయ్య తోట వైపు చూపిస్తూ, "ఇక్కడ పనిచేసేటప్పుడు ఒక విషయం గుర్తెట్టుకో, ఆ తోటలోనికి మాత్రం అస్సలు పోమాకు" అని చెప్పాడు. కళ్యాణ్ నవ్వుతూ, "ఎందుకు, అక్కడ ఏమైనా ప్రమాదం ఉందా" అని అడిగాడు. పుల్లయ్య కొద్దిసేపు తోట వైపు చూస్తూ, "ప్రమాదం ఉంటే మనిషి చూసి జాగ్రత్త పడతాడు. అక్కడ ఏది ప్రమాదమో ముందే అర్థం కాదు, అందుకే అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నాను" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కళ్యాణ్కి ఆ మాట వింతగా అనిపించినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఆ తోట గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మాత్రం మెల్లగా మొదలైంది. ఆ రోజు రాత్రి భోజనం చేసిన తర్వాత అందరూ గుడిసెల దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్న సమయంలో కళ్యాణ్ మళ్ళీ పుల్లయ్యని అడిగాడు. "పుల్లయ్య, ఆ తోటలో అసలేముంది" అని ప్రశ్నించాడు. పుల్లయ్య వెంటనే సమాధానం చెప్పకుండా కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండి, "చాలా సంవత్సరాల క్రితం అక్కడ ఒక అమ్మాయి ఉండేదంట" అని చెప్పాడు. కళ్యాణ్ ఆసక్తిగా, "ఎవరా అమ్మాయి" అని అడిగాడు. పుల్లయ్య తోట వైపే చూస్తూ, "ఆమె గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడరు, నువ్వు కూడా అడగకుండా ఉంటే అదే మంచిది" అని చెప్పాడు. "ఆమెకేం జరిగింది" అని కళ్యాణ్ అడిగినా పుల్లయ్య సమాధానం చెప్పలేదు. "రాత్రి అయింది, పడుకో" అని మాత్రమే చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మాటతో కళ్యాణ్కి ఆసక్తి మరింత పెరిగింది. ఆ రాత్రి పడుకున్న తర్వాత కొంతసేపటికి తోటవైపు నుంచి గాజులు కదిలినట్టు చాలా మెల్లగా ఒక శబ్దం వినిపించింది. కళ్యాణ్ కళ్ళు తెరిచి విన్నాడు. మళ్ళీ శబ్దం రాలేదు. బహుశా ఎవరో బయట నడుస్తున్నారేమో అని అనుకొని తిరిగి పడుకున్నాడు. ఆ సంఘటనను అతను మరుసటి రోజుకే పూర్తిగా మర్చిపోయాడు. కొన్ని రోజులు మామూలుగానే గడిచిపోయాయి. ఒకరోజు పని అనుకున్న దానికంటే ఆలస్యంగా పూర్తయ్యేసరికి రాత్రి బాగా అయిపోయింది. కళ్యాణ్ భోజనం చేసి గుడిసెలో పడుకున్న కొద్దిసేపటికే బాత్రూమ్కి వెళ్ళాల్సి వచ్చింది. బయట ఉన్న బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి చూసేసరికి అక్కడ నీళ్లు లేవు. ఎవరినైనా లేపాలని అనిపించలేదు. అందరూ కూడా నిద్రలో ఉన్నారు. అందుకే కొంచెం దూరంలో ఉన్న నీటి దగ్గరికి వెళ్ళాలని అనుకున్నాడు. ఆ దారి తోట అంచుపక్కగానే వెళ్తుంది. పుల్లయ్య చెప్పిన మాట మెల్లగా గుర్తొచ్చిన తోటలోనికి వెళ్ళడం లేదు కదా అని అనుకొని ముందుకు నడిచాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అవసరం ఎక్కువ కావడంతో తోట అంచున ఉన్న ఒక పెద్ద చెట్టు వెనుకకు వెళ్ళి కూర్చున్నాడు. పని పూర్తయ్యాక లేచి నిలబడబోతూ ఉండగా ఒక్కసారిగా గాలిలోనికి మల్లెపూల వాసన వచ్చింది. కళ్యాణ్ అక్కడే ఆగిపోయాడు. చుట్టూ చూశాడు. మల్లెపూల చెట్టు ఎక్కడా లేదు. అయినా కూడా వాసన మాత్రం చాలా గట్టిగా ఉంది. అదే సమయంలో తోట లోపల నుంచి గాజులు ఒకదానికొకటి తగిలిన శబ్దం వినిపించింది. కళ్యాణ్ మెల్లగా ఆ వైపు చూశాడు. చెట్ల మధ్య ఏదో కదిలినట్టు అనిపించింది. మొదట భ్రమ అనుకున్నాడు. కానీ కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ అదే శబ్దం. ఈసారి అది కొంచెం దగ్గరగా ఉంది. కళ్యాణ్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకున్నాడు. కానీ అతని చూపు మాత్రం
తోటలోనే నిలిచిపోయింది. చెట్ల మధ్యలో దూరంగా ఒక తెల్లటి ఆకారం కనిపించింది. అది నెమ్మదిగా అతని వైపు వస్తోంది. అడుగుల శబ్దం మాత్రం వినిపించలేదు. ఆమె దగ్గరికి వస్తున్న కొద్దీ రూపం స్పష్టంగా కనిపించింది. ఒక అందమైన యువతి, పొడవాటి జుట్టు, తెల్లటి చీర, చేతులకు గాజులు. ఆమె అతనికి కొద్ది దూరంలో వచ్చి ఆగింది. కళ్యాణ్కి భయంగా ఉన్న ఆమె ముఖం వైపు చూస్తున్న కొద్దీ ఆ భయం తగ్గిపోతోంది. కొద్దిసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం నెలకొంది. చివరికి ఆ అమ్మాయి ఇలా అంది, ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నారు అని అడిగింది. కళ్యాణ్ మెల్లగా, నేను ఇక్కడ పని చేస్తున్నాను, బాత్రూంకు వెళ్ళడానికి ఇదిగో ఇలా బయటకు వచ్చాను అని చెప్పాడు. ఆమె అతన్ని చూస్తూ, మీకు ఇక్కడికి రావద్దని ఎవరు చెప్పలేదా అని అడిగింది. ఆ మాట విన్న వెంటనే కళ్యాణ్కి పుల్లయ్య గుర్తొచ్చాడు. చెప్పారు, కానీ అవసరం వచ్చింది కదా అని సమాధానం ఇచ్చాడు. ఆమె చిన్నగా నవ్వి, అవసరం మనిషిని ఎక్కడికైనా తీసుకుని పోతుంది అని చెప్పింది. కళ్యాణ్ ఆమెనే చూస్తూ, మీరు ఇక్కడే ఉంటారా అని అడిగాడు. ఆమె కొద్దిసేపు ఆలోచించి, చాలా కాలంగా అని సమాధానం చెప్పింది. ఒంటరిగా అని కళ్యాణ్ అడిగాడు. ఆమె అతని కళ్ళల్లోనికి చూస్తూ, నేనెప్పుడు ఒంటరిగా ఉండను అని చెప్పింది. ఆ సమాధానం కళ్యాణ్కి అర్థం కాలేదు. అతను చుట్టూ చూశాడు. అక్కడ ఆమె తప్ప ఇంకెవరూ కనిపించలేదు. మరి ఎవరున్నారు అని అడిగాడు. ఆమె సమాధానం చెప్పకుండా, మీ పేరేంటి అని అడిగింది. కళ్యాణ్ అని అతనైతే చెప్పాడు. ఆమె చాలా మెల్లగా కళ్యాణ్ అని అతని పేరును పలికింది. ఆ విధంగా ఆమె తన పేరు పలికినప్పుడు కళ్యాణ్కి వింతగా అనిపించింది. మీకు నా పేరు ఇప్పుడే తెలిసింది కదా అని అడిగాడు. ఆమె చిన్నగా నవ్వి, అవును, ఇప్పుడే కదా చెప్పారు అని చెప్పింది. కళ్యాణ్కి ఆ సమాధానం సరైనదిగా అనిపించలేదు. ఆమె తనను మొదటిసారి చూస్తున్నట్టుగా ఉన్న ఆమె చూపులో మాత్రం ఏదో పరిచయం కనిపిస్తోంది. మరి మీ పేరేంటి అని అడిగాడు. కొద్దిసేపు ఆమె మౌనంగా ఉండి, నన్ను మీరు మోహిని అని పిలవచ్చు అని చెప్పింది. కళ్యాణ్ ఆ పేరు మెల్లగా పలికాడు. మోహిని అని. ఆమె ముఖంలో చిన్న నవ్వు కనిపించింది. అవును, మోహిని అని అనింది. కళ్యాణ్కి ఆమెతో మాట్లాడుతున్న కొద్దీ తనలో ఏదో తెలియని ఆకర్షణ పెరుగుతోంది. ఆమెను మొదటిసారి చూస్తున్నప్పటికీ చాలా కాలంగా పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తోంది. మళ్ళీ మిమ్మల్ని చూడొచ్చా అని కళ్యాణ్ అడిగాడు. మోహిని కొద్దిసేపు అతని కళ్ళల్లోనికి చూస్తూ, నన్ను చూడాలని నీ మనసు కోరుకుంటే నేను కనిపిస్తాను అని చెప్పింది. ఆ మాట కళ్యాణ్కి మరింత వింతగా అనిపించింది. రేపు వస్తే మీరిక్కడే ఉంటారా అని అడిగాడు. మోహిని మెల్లగా నవ్వి, నువ్వు వస్తావని నాకు తెలుసు అని చెప్పింది. కళ్యాణ్ ఏదో అడగబోయే లోపే ఆమె వెనక్కి తిరిగి తోటలోనికి నడవడం మొదలుపెట్టింది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి తిరిగి కళ్యాణ్ అని పిలిచింది. ఏంటి అని అతను అడిగాడు. ఆమె కొద్దిసేపు అతన్ని చూస్తూ, రేపు నీకు ఒక విషయం చెప్తాను, తొందరగా రా అని చెప్పింది. ఏ విషయం అని కళ్యాణ్ వెంటనే అడిగాడు. ఆమె మాత్రం సమాధానం చెప్పకుండా చెట్ల మధ్యలోనికి వెళ్ళిపోయింది. కొద్ది క్షణాల్లోనే ఆమె కనిపించకుండా పోయింది. కళ్యాణ్ అక్కడే నిలబడి ఆమె వెళ్ళిన వైపు అలా చూస్తూ ఉన్నాడు. ఆమె కనిపించకపోయినా మల్లెపూల వాసన మాత్రం అక్కడే ఉంది. చివరికి అతను గుడిసె వైపు తిరిగి నడిచాడు. గుడిసె దగ్గరికి వచ్చేసరికి పుల్లయ్య బయట కూర్చొని ఉన్నాడు. కళ్యాణ్ని చూసిన వెంటనే పుల్లయ్య ఇలా అన్నాడు, ఇంత రాత్రి ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. కళ్యాణ్ కొద్దిసేపు మౌనంగా ఉండి, అలా బయటకు వెళ్ళాను అని చెప్పాడు. పుల్లయ్య అతని ముఖాన్ని గమనించి, తోట దగ్గరికి వెళ్ళావు కదా అని అడిగాడు. కళ్యాణ్ తలూపాడు. పుల్లయ్య ముఖంలో ఆందోళన కనిపించింది. ఎవరినైనా చూసావా అని అడిగాడు. కొద్దిసేపు ఆగి, ఒక అమ్మాయిని చూశాను అని చెప్పాడు. పుల్లయ్య గొంతు ఒక్కసారిగా మారిపోయింది. ఆమెతో నువ్వు మాట్లాడావా అని అడిగాడు. మాట్లాడాను అని కళ్యాణ్ సమాధానం ఇచ్చాడు. పుల్లయ్య కొద్దిసేపు అతన్నే చూస్తూ, ఆమె పేరు చెప్పిందా అని అడిగాడు. కళ్యాణ్ మెల్లగా మోహిని అని చెప్పింది అని చెప్పాడు. ఆ పేరు వినగానే పుల్లయ్య ముఖం తెల్లబడిపోయింది. కొద్దిసేపు ఏమీ మాట్లాడకుండా
తోట వైపు చూస్తూ నిలబడ్డాడు. తర్వాత కళ్యాణ్ వైపు తిరిగి, ఇక నుంచి రాత్రి ఆ తోట వైపు వెళ్ళకు అని చెప్పాడు. కళ్యాణ్కి అతని భయం అర్థం కాలేదు. ఎందుకు పుల్లయ్య, అసలు మోహిని ఎవరు అని అడిగాడు. పుల్లయ్య వెంటనే సమాధానం చెప్పకుండా, నువ్వు ఆమెను మళ్ళీ చూడకూడదు అని మాత్రమే అన్నాడు. కళ్యాణ్ మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు. ఎందుకు, ఆమె ఎవరు అని అడిగాడు. పుల్లయ్య చాలాసేపు మౌనంగా ఉండి చివరికి అతని కళ్ళల్లోనికి చూస్తూ, ఆమె మనిషి కాదు కళ్యాణ్ అని చెప్పాడు. కళ్యాణ్ గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకున్నట్టయింది. మరి ఎవరామె అని అడిగాడు. పుల్లయ్య తోట వైపు చూస్తూ, అది మోహిని పిశాచే అని చాలా మెల్లగా చెప్పాడు. ఆ మాట విన్న కళ్యాణ్కి చిన్నగా చలి పరిగెత్తింది. కానీ అతని మనసులో మాత్రం ఒకటే ప్రశ్న తిరుగుతోంది. ఆమె నిజంగా పిశాచైతే నన్ను చంపేసేది కదా, మళ్ళీ రమ్మని ఎందుకు పిలిచింది అని అనుకున్నాడు. పుల్లయ్య చెప్పిన మోహిని పిశాచి అనే మాట కళ్యాణ్ చెవుల్లో పదే పదే వినిపిస్తూనే ఉంది. తాను కొద్దిసేపటి క్రితం చూసిన అమ్మాయి నిజంగా పిశాచి అయి ఉంటుందని నమ్మడం అతనికి చాలా కష్టంగా అనిపించింది. ఆమె ముఖంలో భయంకరమైన రూపం ఏమీ లేదు. సాధారణమైన ఒక మనిషిలాగానే ఉంది. పైగా ఆమెను చూసిన క్షణం నుంచి తనలో ఒక విచిత్రమైన ఆకర్షణ మొదలైంది. అయినా సరే పుల్లయ్య ముఖంలో కనిపించిన భయం మాత్రం కళ్యాణ్ని ఆలోచనలో పడేసింది. ఆ రాత్రి కళ్యాణ్ని అంత ప్రయత్నించినా నిద్ర పట్టలేదు. గుడిసెలో అందరూ నిద్రపోతున్నారు. బయట ఎక్కడో పురుగుల శబ్దం, చెట్ల ఆకులు కదిలే శబ్దం అన్నీ వినిపిస్తున్నాయి. కళ్యాణ్ మాత్రం కళ్ళు మూసుకొని పడుకున్న మోహిని ముఖమే గుర్తొస్తూ ఉంది. ఆమె నవ్వు, ఆమె కళ్ళ చూపు, రేపు నీకు ఒక విషయం చెప్తాను అన్నమాట అన్నీ కూడా అతని మనసులోనే తిరుగుతున్నాయి. అర్ధరాత్రి దాటిన తర్వాత అతనికి మెల్లగా ఎవరో తన పేరును పిలిచినట్టు అనిపించింది. కళ్యాణ్ అని. అతను కళ్ళు తెరిచాడు. గుడిసెలో అందరూ నిద్రలోనే ఉన్నారు. అతను కొద్దిసేపు చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. మళ్ళీ కూడా పడుకోవడానికి ప్రయత్నం చేశాడు. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అదే గొంతు వినిపించింది. ఈసారి మరింత స్పష్టంగా, కళ్యాణ్ నిద్రపోతున్నావా? ఆ గొంతు మోహినిదే. కళ్యాణ్ ఒక్కసారిగా మంచం మీద నుంచి లేచి అలా కూర్చున్నాడు. అతను గుండె వేగంగా కొట్టుకుంటోంది. చుట్టూ చూసినా ఎవరూ కనిపించలేదు. అప్పుడే మళ్ళీ ఆ గొంతు వినిపించింది. నాకు మాటిచ్చావు కదా నన్ను చూడ్డానికి వస్తానని అని ఆ గొంతు వినిపించింది. కళ్యాణ్ మంచం మీద నుంచి నెమ్మదిగా కిందకి దిగాడు. తనను తాను ఆపుకోవాలని ఎంతగానో ప్రయత్నం చేశాడు. ఆమె పిశాచి అని పుల్లయ్య చెప్పాడు. వెళ్ళకూడదు అని తనలో తాను అనుకున్నాడు. కానీ ఆ గొంతు మళ్ళీ మళ్ళీ వినిపించింది. కానీ ఎలానో ఒకలాగా తనను తాను నిర్బంధం చేసుకొని ఆ రోజు రాత్రి ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే పడుకున్నాడు. తర్వాత రోజు అయింది. ఆ రోజు మోహినికి తను మాటిచ్చాడు, ఆ రోజు కూడా వస్తానని. కానీ తను మాత్రం వెళ్ళకూడదని నిశ్చయించుకున్నాడు. ఈసారి తోటవైపు నుంచి ఒక చిన్న శబ్దం వస్తున్నట్టుగా శబ్దం వినిపించింది. కళ్యాణ్ రా, నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ మాట వినగానే అతని మనసులో ఉన్న ఆ భయం క్రమంగా తగ్గిపోయింది. ఏదో తెలియని శక్తి తనను తోటవైపు లాగుతున్నట్టుగా అనిపించింది. అతను తలుపు నెమ్మదిగా తెరిచి బయటకు వచ్చేశాడు. చుట్టూ ఎవ్వరూ లేరు. అందరూ కూడా గాఢంగా నిద్రపోతున్నారు. కళ్యాణ్ ఒక్కసారిగా వెనక్కి చూసి ఆ తర్వాత తోటవైపు నడవడం మొదలుపెట్టాడు. ప్రతి అడుగులో తోట అతన్ని దగ్గరికి పిలుస్తున్నట్టుగా అనిపిస్తోంది. తోట అంచు దాటిన తర్వాత మల్లెపూల వాసన మళ్ళీ అతని ముక్కుకు తగిలింది. ఆ వాసన ఎంత బలంగా ఉందంటే కళ్యాణ్కి చుట్టూ ఉన్న గాలి కూడా మల్లెపూలతో నిండిపోయినట్టుగా అనిపించింది. చెట్ల మధ్యగా కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తోట మధ్యలో ఒక ఖాళీ ప్రదేశం కనిపించింది. అక్కడ మోహిని నేల మీద కూర్చొని ఉంది. ఆమె జుట్టు ముందుకు జారిపడి ముఖంలో కొంత భాగాన్ని కప్పేసింది. కళ్యాణ్ అడుగుల శబ్దం విని ఆమె మెల్లగా తల పైకెత్తింది. ఆమె అతన్ని చూసి చిరునవ్వు నవ్వింది. వచ్చావు కదా కళ్యాణ్ అని మెల్లగా చెప్పింది. కళ్యాణ్ ఆమె దగ్గరికి వెళ్ళి అలా నిలబడ్డాడు.
అతని కళ్ళల్లో భయమేం లేదు. ఆమెను చూస్తున్న కొద్దీ మత్తుగా మారుతున్నట్టు అనిపించింది. నువ్వు నన్ను రమ్మన్నావు కదా అని కళ్యాణ్ మెల్లగా చెప్పాడు. మోహిని తలూపి నువ్వు వస్తావని నాకు తెలుసు అని చెప్పింది. ఆ మాటతో ఆమె నెమ్మదిగా లేచి నిలబడింది. ఆమె అతని చుట్టూ ఒక్కసారిగా తిరిగి నన్ను చూసి భయపడ్డం లేదా అని అడిగింది. కళ్యాణ్ ఆమె కళ్ళల్లోనికే చూస్తూ లేదు, ఎందుకు అని చెప్పాడు. మోహిని చిరునవ్వు నవ్వి అతని దగ్గరికి వచ్చింది. అయితే నా దగ్గరికి రా అని మెల్లగా చెప్పింది. కళ్యాణ్ అయితే ఆమె వైపు అడుగు వేశాడు. ఆమె అతని చేతిని పట్టుకుంది. ఆ స్పర్శతో కళ్యాణ్కి ఒక్కసారిగా శరీరం మొత్తం వేడిగా మారినట్టు అనిపించింది. చుట్టూ ఉన్న శబ్దాలన్నీ నెమ్మదిగా దూరమవుతున్నట్టుగా అనిపించసాగాయి. ఆమె ముఖమే తనకు కనిపిస్తూ ఉంది. ఆమె కళ్ళల్లోనికి చూస్తూ ఉన్న కొద్దీ కళ్యాణ్కి తాను ఏం చేస్తున్నాడో కూడా మర్చిపోతున్నట్టుగా అనిపించింది. మోహిని అతని చెవికి దగ్గరగా వచ్చి నువ్వు నన్ను వదిలి వెళ్ళావు కదా అని మెల్లగా అడిగింది. కళ్యాణ్ ఆలోచించకుండా వెళ్ళను అని సమాధానం ఇచ్చాడు. ఆమె మళ్ళీ నవ్వింది. నాతో ఉంటావా అని అడిగింది. ఉంటాను అని కళ్యాణ్ చెప్పాడు. ఆ క్షణంలో మోహిని ముఖంలో ఒక వింతైన సంతోషం కనిపించింది. ఆమె అతన్ని తన వైపు మరింత దగ్గరగా లాగింది. కళ్యాణ్కి చుట్టూ ఉన్న ప్రపంచం మొత్తం మసకబారిపోయింది. తన ముందున్నది మోహిని మాత్రమే. ఆమెతో తాను ఏదో మాట ఇస్తున్నట్టుగా, తన జీవితాన్నే ఆమెకు అప్పగించేస్తున్నట్టుగా అనిపించింది. అదే సమయంలో తోట మరోవైపు నుంచి ఎవరో వేగంగా పరిగెత్తుకుంటూ వస్తున్న శబ్దం వినిపించింది కళ్యాణ్కి. ఆ శబ్దం వినిపించినా అతను పట్టించుకోలేదు. మోహిని మాత్రం ఒక్కసారిగా అతన్ని గట్టిగా హత్తుకొని వెనక్కి తిరిగి చూసింది. ఆమె ముఖంలో ఉన్న చిరునవ్వు క్షణంలో మాయమైంది. దూరంగా పుల్లయ్య కనిపించాడు. అతని చేతిలో ఒక చిన్న సంచి ఉంది. పుల్లయ్య కళ్యాణ్ వైపు చూస్తూ గట్టిగా ఇలా అన్నాడు. కళ్యాణ్, ఆమె దగ్గర నుంచి వెంటనే దూరంగా రా అని అరిచాడు. కళ్యాణ్కి పుల్లయ్య గొంతు వినిపించింది, కానీ అతని కాళ్ళు అస్సలు కదలలేదు. మోహిని అతని చేతిని మరింత గట్టిగా పట్టుకుంది. అతని మాట వినుకో అని మెల్లగా చెప్పింది. పుల్లయ్య దగ్గరికి వస్తూనే ఉన్నాడు. కళ్యాణ్, నా వైపు చూడు, ఆమె కళ్ళలోనికి చూడకు, ఆమె నిన్ను వశపరుచుకుంటుంది అని గట్టిగా అరిచాడు. కళ్యాణ్ మాత్రం మోహిని వైపే చూస్తున్నాడు. పుల్లయ్య దగ్గరికి వచ్చి తన చేతిలో ఉన్నటువంటి ఆ విభూతిని గట్టిగా పట్టుకొని మోహిని వైపు విసిరాడు. విభూతి ఆమెపై పడిన క్షణంలోనే మోహిని ఒక్కసారిగా వెనక్కి విసిరివేయబడినట్టుగా అయింది. ఆమె ముఖం క్షణంలో మారిపోయింది. ఇప్పటి వరకు ఎంతో అందంగా సౌందర్యంగా కనిపించిన ముఖం ఒక్కసారిగా వికృతమైన భయంకరమైన రూపంలోనికి మారిపోయింది. ఆమె నోరు భయంకరమైన కంపు కొడుతూ ఉంది. కళ్యాణ్కి గుండెల్లో భయం పుట్టింది. మోహిని ఒక్కసారిగా భయంకరమైన అరుపు అరుస్తూ ఉంది. ఆ అరుపు తోట మొత్తం కూడా మారుమ్రోగిపోయింది. కళ్యాణ్ చెవులు మూసుకున్నాడు. మోహిని కళ్ళల్లోనికి చూస్తే ఆమె రూపం క్షణ క్షణానికి భయంకరంగా మారుతున్నట్టు కనిపించింది. పుల్లయ్య వెంటనే కళ్యాణ్ చేతిని పట్టుకొని ఇక్కడి నుంచి వెంటనే పోవాలి అని చెప్పాడు. కళ్యాణ్కి అప్పుడే తనకు వచ్చిన మత్తు మొత్తం పూర్తిగా తగ్గిపోయింది. తాను ఎక్కడ ఉన్నాడో, ఏం చేస్తున్నాడో ఒక్కసారిగా గుర్తొచ్చింది. అతను భయంతో పుల్లయ్యతో కలిసి వెనక్కి పరిగెత్తాడు. వాళ్ళు తోట బయటకు వస్తూ ఉండగా వెనుక నుంచి మోహిని భయంకరంగా అరుస్తూ, కళ్యాణ్, నన్ను వదిలి వెళ్ళకు, వెళ్ళను అని మాటిచ్చా, ఇక్కడే ఉండిపో అని అరుస్తూ ఉంది. కళ్యాణ్ వెనక్కి తిరగబోతుండగా పుల్లయ్య వెంటనే అతని చేతిని గట్టిగా పట్టుకొని వెనక్కి తిరక్కో, ఏం జరిగినా వెనక్కి మాత్రం చూడకు అని హెచ్చరించాడు. ఇద్దరూ కూడా వేగంగా నడుస్తున్నారు. కానీ వెనుక నుంచి వస్తున్న శబ్దం మాత్రం దగ్గరవుతూనే ఉంది. కొద్దిసేపటికి ఎవరో పుల్లయ్య చొక్కాను, అలానే అక్కడున్నటువంటి కళ్యాణ్ చొక్కాను వెనుక నుంచి పట్టుకుని లాగినట్టయింది. పుల్లయ్య ఒక్కసారిగా ఆగిపోయాడు. కళ్యాణ్ కూడా ఆగిపోయాడు. పుల్లయ్య అని భయంకరంగా పిలిచారు ఎవరో. పుల్లయ్య మాత్రం వెనక్కి తిరగకుండా, ఏం జరిగినా నువ్వు వెనక్కి చూడకు అని కళ్యాణ్తో చెప్పాడు. అతని గొంతులో కూడా భయం స్పష్టంగా కనిపిస్తోంది. మళ్ళీ ఆ చొక్కా గట్టిగా లాగబడింది. పుల్లయ్య ముందుకు అడుగు వేయడానికి ప్రయత్నం చేశాడు.
కానీ వెనుక నుంచి ఏదో అతన్ని ఆపుతున్నట్టుగా ఉంది. కళ్యాణ్ని కూడా ఏదో ఆపుతోంది. కళ్యాణ్కి భయంతో శరీరం మొత్తం వణికేస్తూ ఉంది. పుల్లయ్య, అది నిన్ను నన్ను లాగేస్తోంది అని చెప్పాడు. పుల్లయ్య తన చొక్కాను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, నాకు తెలుసు, ఇదిగో నువ్వు మాత్రం వెనక్కి తిరక్కు అని కళ్యాణ్ని ముందుకు తోశాడు. అలా ఆ క్షణంలోనే చీకట్లో నుంచి మోహిని గొంతు వినిపించింది. కళ్యాణ్, ఒక్కసారి నా వైపు చూడు అని. కళ్యాణ్ కళ్ళల్లో నీళ్లు వచ్చే వరకు భయపడ్డాడు. కానీ పుల్లయ్య మాత్రం అతన్ని ముందుకు లాగుతూనే ఉన్నాడు. చివరికి పుల్లయ్య గట్టిగా మంత్రం చదువుకుంటూ మరోసారి విభూదిని వెనక్కి విసిరాడు. చొక్కాపై ఉన్న పట్టుదల ఒక్కసారిగా వదిలిపోయింది. ఇద్దరూ కూడా ఆగకుండా గుడిసెల వైపు పరిగెత్తారు. వెనుక నుంచి మోహిని అరుపులు చాలా దూరం వరకు వినిపిస్తూనే ఉన్నాయి. ఆ రాత్రి వాళ్ళు అక్కడ అస్సలు ఉండలేకపోయారు. తెల్లవారక ముందే పుల్లయ్య కళ్యాణ్ని తీసుకొని దగ్గరలో ఉన్న ఒక చిన్న గుడికి వెళ్ళాడు. అక్కడ పూజారి దగ్గర కళ్యాణ్కి దిష్టి తీయించి కొద్దిసేపు అక్కడే కూర్చున్నారు. కళ్యాణ్కి ఇంకా పూర్తిగా భయం తగ్గలేదు. తాను చూసింది నిజమా, భ్రమ అనే సందేహం కూడా కలిగింది. కానీ మోహిని తనను పిలిచిన గొంతు మాత్రం ఇంకా చెవుల్లో స్పష్టంగా వినిపిస్తోంది. దిష్టి తీసిన తర్వాత పుల్లయ్య, ఇక నువ్వు ఇక్కడ ఉండకూడదు, వెంటనే నీ ఊరికి పో అని చెప్పాడు. కళ్యాణ్ కూడా అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని అస్సలు అనుకోలేదు. కానీ ఇలా అడిగాడు, మరి ఆ మోహిని ఎవరు అని అడిగితే పుల్లయ్య ఇలా సమాధానం చెప్పాడు. అది ఎన్నో ఏళ్ళుగా అక్కడే ఉంటుందని, అది ఏదో శాపం కారణంగా భయంకరమైన రూపంలో తిరుగుతూ మనుషుల్ని మోహించి కామదాహం తీర్చుకొని ఆ తర్వాత చంపి వాళ్ళ యొక్క ఆయుష్ను అది మింగేస్తుందని పెద్దవాళ్ళు, ఇక్కడ ముసలివాళ్ళు అనుకుంటూ ఉంటారు. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మన ప్రాణాలకే ప్రమాదం, నువ్వు తొందరగా పో అని చెప్పాడు. ఆ తర్వాత అయితే కళ్యాణ్ ఊరికి వెళ్ళిపోయాడు. ఇంటికి చేరేసరికి కళ్యాణ్ కుటుంబం అతన్ని చూసి సంతోషించింది. అతను మాత్రం జరిగిన విషయం ఎవరికీ చెప్పలేదు. ఆ రాత్రి ఇంట్లో అందరూ నిద్రపోయిన తర్వాత కళ్యాణ్ కూడా మంచం మీద పడుకున్నాడు. చాలా రోజుల తర్వాత తన ఇంట్లో ఉన్నానన్న ధైర్యంతో మెల్లగా కళ్ళు మూశాడు. కొద్దిసేపటికే గదిలోనికి ఒక సువాసన వచ్చింది. కళ్యాణ్ ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. గదిలో ఎవరూ లేరు. కానీ ఆ వాసన అతనికి బాగా పరిచయం. అదే మల్లెపూల వాసన. మోహిని దగ్గర ఉన్నప్పుడు వచ్చిన అదే వాసన. కళ్యాణ్ మంచం మీద నుంచి నెమ్మదిగా లేచి కూర్చున్నాడు. అతని గుండె వేగంగా కొట్టుకుంది. ఇదేంటి అని అటు ఇటు చూస్తున్నాడు. ఆ వాసన మరింత గట్టిగా మారింది. అప్పుడే అతనికి ఒక విషయం అర్థమైంది. తాను తోట నుంచైతే బయటకు వచ్చేశాడు. కానీ మోహినికి ఒక మాట ఇచ్చాడు, నిన్ను వదిలిపెట్టను అని. అందుకే ఇప్పుడు మోహిని కూడా అతన్ని అస్సలు వదిలిపెట్టలేదేమో అని అతను అనుకున్నాడు. చూశారు కదా, ఇది ఇవాల్టి స్టోరీ. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ని ఆన్లో పెట్టుకోండి. మీరు బెల్ని ఆన్లో పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క స్టోరీ కూడా మీకు తొందరగా రీచ్ అవుతుంది. సో ఇప్పుడే బెల్ని ఆన్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.